వైసీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మావిగన్ వర్సెస్ అమరావతి అని చెప్పి మనం అనౌన్స్ చేశారు. మా పార్టీ నినాదం అది, మా స్టాండ్ అని చెప్పి అంటున్నారు. మా పార్టీ మేనిఫెస్టోలో కూడా దీన్ని చేరుస్తూ ఉన్నారు. ఎలా స్పందిస్తారు, ఏం చెప్తారు మీరు దీనికి సంబంధించి? మీడియా మిత్రులకి నా నమస్కారం అండి. మేము దర్శి జనసేన పార్టీలో కొనసాగుతున్నాము. మేము ఒకటే చెప్పదలుచుకున్నామండి ప్రతిపక్షాలకి. ముందు 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి అటెండ్ అవ్వట్లేదని మీడియా వాళ్ళందరూ ఏకుతున్నారు. ముందు అసెంబ్లీకి వెళ్ళండి. మీరు ఏదన్నా సమస్యల మీద పోరాడాలంటే అసెంబ్లీ వేదికగా పోరాడాలి, కానీ మీడియా ముఖంగా వారానికి ఒకసారి ఏదో మేము ఉన్నాము ప్రతిపక్షాలను తెలియజేయడానికి వీడియోలు చేస్తే జనాలు ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. 2014లో చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్ర ప్రజలు ఎన్నుకోవడానికి కారణం ఆయన సీనియారిటీ. దేశంలో ఉన్న రాజధానులకి ధీటుగా అమరావతిని దేశంలో మొట్టమొదటి స్థానంలో నిలపాలనే ఉద్దేశంతో అమరావతిని తీసుకోవడం జరిగినది. దానికి కూడా మీరు సపోర్ట్ చేశారు, మర్చిపోయారేమో ఒకసారి చూసుకోండి. 2014లో అమరావతిని సపోర్ట్ చేశారు. ఒక రాజధానే లేకుండా దాన్ని అభివృద్ధి చేయడానికి ఫండ్స్ లేకుండా మనం ఇబ్బంది పడుతున్న టైంలో మీకు ఒక అవకాశం ఇచ్చారు. అవకాశంలో మీరు దాన్ని డెవలప్ చేశారా? చేయకపోగా 3 రాజధానులు అన్నారు. ఒక్క రాజధానికే లేని ప్రాంతం నుంచి 3 రాజధానులని విడగొట్టి ప్రతి ఒక్కరితో కూడా మీ పార్టీ నుంచి ఎవరూ కూడా మీ ఆ స్వరాన్ని వ్యతిరేకంగా వినిపించకుండా ఏకపక్షంగా మీరు 5 సంవత్సరాలు పాలన కొనసాగించారు. ఈరోజు 2 సంవత్సరాల తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చాక 2 సంవత్సరాల తర్వాత కొత్తగా మావిగన్ అంటున్నారు. అసలు మీకు ఏంటి స్టాండ్ ఏది? మీరు కనుక మావిగన్ పెట్టాలనుకుంటే 2019లో పెట్టాలి. ఇప్పుడు అమరావతి పెడితే ఆల్రెడీ మచిలీపట్నం, విజయవాడ, అమరావతి 3 దగ్గర ప్రాంతాలే. ఈ గుంటూరు, ఈ 3 కూడా ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్కి ఓఆర్ఆర్ ఎట్టయితే ఉందో అలాగే ఓఆర్ఆర్ వస్తుంది. 3 ప్రాంతాలు రాజధాని అవుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మీరు కొత్తగా మావిగన్ అని చెప్పాల్సిన పనే లేదండి. మీరు మేనిఫెస్టోలో పెట్టండి, ఏం పెడతారో, మీ మేనిఫెస్టోలో ఏం పెడతారో, కూటమి మేనిఫెస్టోలో ఏం పెడతారో చూడండి. అభివృద్ధి ఏ విధంగా జరిగింది? ఈ 2 లక్షల కోట్లు ఒకే ప్రాంతాన్ని తీసుకెళ్ళి అక్కడ అభివృద్ధి చేసే కన్నా ఉన్న ప్రాంతాన్ని ఉపయోగించుకొని మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, విజయవాడలో రైల్వే స్టేషన్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, గుంటూరు డెవలప్మెంట్ ఉంది, 3 కార్పొరేషన్లు ఉన్నాయి. అక్కడ అమరావతిలో ప్రజెంట్ ఏం లేదు కదా, జనసాంద్రత కూడా తక్కువ. దీన్ని పరిగణనలో తీసుకోవాలా, మా పార్టీ స్టాండ్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెబుతూనే అమరావతి రైతులనే నాకు అభిమానం, గౌరవం అంటున్నారు. దీని ఏం చెప్తారు? ఇప్పుడు పోర్ట్ అనేది మనకు దగ్గరగానే ఉందండి. అమరావతికి విజయవాడ ఎయిర్పోర్టు దగ్గరగానే ఉంది. మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేసుకోవాలి. అన్నీ ఒకే చోట ఉంటే ఇబ్బందే కదా. మెయిన్ రోడ్లలో 160 అడుగుల రోడ్లు వేయాలంటే కుదురుతుందా? ఈరోజు 160 అడుగులు రోడ్లు సిఆర్డిఏలో అమరావతి ప్రాంతంలో కొత్త దాంట్లో కాబట్టి కుదిరింది. ఎక్కడైనా సరే నదీ తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు కాబట్టి అమరావతిని ఎన్నుకోవడం జరిగింది. అదే కాక అమరావతి ప్రాంతానికి చారిత్రకమైన గుర్తింపు ఉన్నది. ఆ అన్నిటినీ పరిగణనలోకి తీసుకొని ఏర్పాటు చేసిందే అమరావతి రాజధాని. అంతేగాని ఏదో అల్లాటప్పగా ఒకరోజు ఒకటో వచ్చి చేసింది కాదు. దానికి తోడు మీడియాలో వీళ్ళు చెప్పేది ఏంటంటే రియల్ ఎస్టేట్ భూములు కొనుక్కున్నారు, రియల్ ఎస్టేట్ కొనుక్కున్నారంటే డబ్బులు పెట్టే కొనుక్కున్నారు కదా, ఊరికేమీ ఎవరికి ఇవ్వలేదు కదా. డబ్బులు పెట్టి ఇన్వెస్టర్లు రాజధాని వచ్చే దగ్గర కొనుక్కుంటారు. అందులో ఎటువంటి తప్పు లేదు. దాని గురించి విమర్శించాల్సిన అవసరం లేదని మా ఉద్దేశం. ప్రకాశం జిల్లా అంటే కొంత వెనుకబడిన ప్రాంతం అంటారు. ఎలా ఉంది? 2 ఏళ్ళు ఏమైనా మార్పులు ఏమైనా వచ్చినాయా? ఏమైనా కానీ లాస్ట్ 5 ఏళ్లలో రాష్ట్రం మొత్తం కుంటుపడింది అనేది అందరికీ తెలిసిందే. రాజధాని పనుల మీద, సబ్సిడీ పథకాల మీద అన్ని గ్రాంట్లు ఎక్కువగా వెళ్ళటం వలన అభివృద్ధి నిదానంగా ఖచ్చితంగా జరుగుతుంది. గత పాలనలో గుంతలు 5 ఏళ్లలో కూడా పోల్చలేని పరిపాలన నుంచి ఈరోజు కొత్త రోడ్డు కావాలంటే గంటలో వేసే పరిపాలనకి కూటమి ప్రభుత్వం వల్లనే ఇది సాధ్యమైంది అనేది. గంటలో వేస్తే రోడ్డు నిర్మాణం ఉంటుందా? క్వాలిటీ ఉంటుందా? గంటలో శాంక్షన్ చేస్తున్నారండి. నేను గంటలో వేస్తున్నారంటలా. గుంతలు పూడ్చలేని వ్యవస్థ నుంచి గంటలో రోడ్లు శాంక్షన్ చేసి వేసే పరిస్థితికి తీసుకొచ్చాం. గతంలో 25వ స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ని ఈరోజు ఇండియాలో నెంబర్ 1 పంచాయతీరాజ్ వ్యవస్థగా తీర్చిదిద్దారంటే అది కూటమిలో జనసేన వల్లనే సాధ్యం. పంచాయతీరాజులో వచ్చినటువంటి సమూల మార్పులు 4 మార్పులు చెప్పండి మీరు. పంచాయతీరాజులో గతంలో మట్టి రోడ్లు కానీ, తారు రోడ్లు కానీ, మంచినీటి వసతులు కానీ ఈ 3టికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే నివాసాలు కట్టుకోవాలన్నా కానీ పంచాయతీరాజులో గృహాలు ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసి జరుగుతున్న పరిస్థితులు మీకు అందరికీ తెలిసిందే.
నేను అడిగిన ప్రశ్న మీకు అర్థమైనట్లేదు. పంచాయతీరాజ్లో మీ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం అనేది కొంత చెప్తుంటారు ప్రకాశం జిల్లా అంటే. ఈ 2 ఏళ్ల కాలంలో ఏమైనా మార్పులు ఏమైనా వచ్చి ఏమైనా డెవలప్ ఏమైనా అయిందా? ఈ 2 ఏళ్ల కాలంలో గురించేనండి నేను చెప్తుంది. రాష్ట్రం మొత్తమే కాకుండా ప్రకాశం జిల్లాలో కూడా రోడ్లు కానీ, తాగునీటి వ్యవస్థ కానీ, కాలువలు కానీ, పంచాయతీరాజ్ వ్యవస్థలో సమూలమైన మార్పులు రాష్ట్రం మొత్తం వచ్చాయి. అలాగే ప్రకాశం జిల్లా గతంలో కొంత వెనకబడిన ప్రాంతం. ఓకే, ప్రజెంటు ఆల్రెడీ అందరూ ఆర్థికంగా, ఉద్యోగాల పరంగా, వ్యాపారాల పరంగా, వ్యవసాయాల పరంగా కొంత అభివృద్ధి చెందుతుంది. అటువైపు పామూరు, కనిగిరి, దొనకొండ ఏరియాల్లో కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంది. ఈ వెలుగొండ ప్రాజెక్టు కనుకైతే అది కూడా తీరిపోతుందని, వెలుగొండ ప్రాజెక్టు గురించి సీఎం గారు 6 నెలలకు ఒకసారి క్యాంపెయిన్ నిర్వహించడం, అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా వెలుగొండ ప్రాజెక్టు గురించి, లోకేష్ గారు వాటి మీద శ్రద్ధ వహించి ఈ 3 సంవత్సరాల్లోనే వెలుగొండ ప్రాజెక్టు నుంచి నీళ్లు ఇస్తామని చెప్పింది. మా దొనకొండ ప్రాంతం ఇండస్ట్రియల్ కారిడార్గా గత పాలనలోనే అనౌన్స్ చేయడం జరిగింది. లాస్ట్ 5 ఏళ్లలో ఇండస్ట్రియల్ కారిడార్ ఊసే లేదు. ప్రస్తుతం మా ప్రకాశం జిల్లా వెనకబట్టడం వల్ల సోలార్ ప్రాజెక్టులు, అలాగే ఇండస్ట్రియల్ కారిడార్ని మా జిల్లాకి కేటాయించినందుకు కూటమి ప్రభుత్వానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 29లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు. 29లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా లేదా అనేది ఇప్పుడు మనం చెప్పలేమండి. కూటమి అయితే విడిపోయేది లేదండి. కూటమికి ఓటమి లేదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటారు. తర్వాత ఎవరనేది కాలము, కూటమి నిర్ణయిస్తుందండి. జన సైనికులు మీకు కోరిక లేదా పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలని? పవన్ కళ్యాణ్ గారు సీఎంగా చూడాలని మాకు ఖచ్చితంగా కోరుకుంటుందండి. ఇప్పుడు కూటమిలో వెళ్తున్నప్పుడు పెద్దవాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి, ఆయన పరిపాలన అద్భుతంగా ఉంది కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ గారికి పూర్తి ప్రయారిటీ ఇస్తున్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇద్దరు జోడు గుర్రాల్లాగా రాష్ట్రాన్ని పరుగులు పెట్టించే టైంలో కూటమిలో చిచ్చులు పెట్టాలని ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నా అటువంటి ఏవి జరగమని మేము తెలియజేస్తున్నాం.